హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఇంపార్టెంట్ విషయం అన్నమాట. డైలీ లైఫ్లో మనం జరుగుతున్నదే ఇదైతే మీకు చెప్తానన్నమాట. సో చాలా మంది మొబైల్ వచ్చేసి సైలెంట్లోనైతే పెడుతూ ఉంటారన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఇంపార్టెంట్ కాల్స్ ఏమన్నా వచ్చినా సరే వాళ్ళైతే లిఫ్ట్ చేయలేకపోతారు. దాని తర్వాత ఎటువంటి ఇబ్బంది పడాల్సి వస్తుందో, అదొకవేళ ఇంపార్టెంట్ కాల్ అవతల వాళ్ళ నుంచి ఉందనుకోండి, కంపల్సరీగా మీరు తర్వాత రిగ్రెట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక మొబైల్ని సైలెంట్లో ఉంచి మీరు చూసుకోకపోతే ఆ కాల్స్ని, మీరు ఏదో బిజీలో ఉండి మీరైతే చెకింగ్ అయితే చేసుకోరు. కాకపోతే ఆ కాల్ని ఇప్పుడు కనుక మీరు లిఫ్ట్ చేయకపోయారు అనుకోండి, సైలెంట్లో ఉన్నప్పుడు తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా నేను చెప్పే ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ కాల్ వస్తుందో మీ ఇంటి వాళ్ళ నుంచి కానీ, వేరే తరపు నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ, ఎవరి తరపు నుంచి అయినా సరే ఒక 5-6 సార్లు వాళ్ళు ఫోన్ చేయగానే మీ మొబైల్ సైలెంట్లో ఉన్నా సరే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాని ద్వారా మీరు ఈజీగానైతే అలర్ట్గానైతే ఉండొచ్చు. ఆ ఇంపార్టెంట్ కాల్ని అయితే మీరు మిస్ చేయకుండా అయితే లావట్టవచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్ ఏంటిది, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంటాక్ట్స్ని అయితే ఓపెన్ చేసుకోండి. కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే మీ పర్సనల్ ఫ్రెండ్సా ఎవరైతే ఉంటారో, ఇంపార్టెంట్ కాల్ వీళ్ళది మిస్ కాకూడదు అని అనుకుంటే, సో వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఫేవరెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట కింద. సో ఈ విధంగా దాన్ని అయితే టిక్ మార్క్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా లవ్ గుర్తు అయితే వస్తుంది అనమాట. లేకపోతే మీకు ఇంకోటి అయితే స్టార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ స్టార్ మార్క్ను కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే ఇదే ఫేవరెట్ కింద యాడ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్క ఫోన్లో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో దాన్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయండి. మొబైల్ మెయిన్ సెట్టింగ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మిడిల్లో చూసినట్టయితే సౌండ్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ ఆప్షన్ని మీరు ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కిందికి చూసినట్టయితే మీరు సైలెంట్ అండ్ డిఎన్డి అని చెప్పేసి ఉంది కదా, సైలెంట్ స్టార్స్ డిఎన్డి అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఫోన్లో డిఎన్డి అని చెప్పేసి ఉంటుంది, కొన్ని ఫోన్లో డు నాట్ డిస్టర్బ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీకు లాస్ట్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది డిఎన్డి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దాని కిందనే కొత్త ఆప్షన్స్ వస్తాయి. అలో ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో మీరు ఫ్రమ్ స్టార్డ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి, ఇది వరకు మనం స్టార్ పెట్టుకున్నాం కదా, లవ్ గుర్తు పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రమ్ స్టార్డ్ కాంటాక్ట్స్ ఓన్లీ నాకు ఈ విధంగా రావాలి ఇన్కమింగ్ కాల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు సైలెంట్లో పెట్టుకున్నా సరే ఇక్కడ నుంచి అయితే మనకి రింగ్ టోన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫై అబౌట్ రిపీటెడ్ కాల్స్, వీళ్ళు ఒక్కసారి చేసినప్పుడు రాదు. కాకపోతే ఒక 15 minutes ఒక 2-3 సార్లు చేసిర్రు అనుకోండి, కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ ద్వారా మీరు అలర్ట్ కావచ్చు, నాకు ఎవరో కాల్ చేస్తున్నారు ఇంపార్టెంట్ది, వీళ్ళది కంపల్సరీ రావట్టారని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. కాబట్టి సో ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కింద చూసినట్టయితే ఇంకో ఫీచర్ ఉంటుంది, షెడ్యూల్ టర్న్ ఆన్ టైం అని చెప్పేసి. మీరు సైలెంట్ మోడ్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా మెయింటైన్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ టైం ఈ విధంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు, 9 గంటల నుంచి 7 గంటల వరకు. సో ఈ విధంగానైతే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. యాజ్ ఏ సైలెంట్ మోడ్లో ఈ విధంగానైతే ఉంటుంది. మీకు ఏవైతే ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయో ఆ విధంగా అవైతే రింగ్ టోన్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక 15 minutesలో వాళ్ళు ఒక రిపీటెడ్గా కాల్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అంటూ వస్తూ ఉంటుంది. మీ ఇంపార్టెంట్ కాల్స్ అనేవి మీరు మిస్ కాకుండా అయితే వాళ్ళని లావట్టి ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇదే విధంగా మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీ టైమింగ్స్, ఆఫీస్ టైమ్స్ ఇప్పుడు మీకు చెప్పినాయి కదా, అదే విధంగానైతే సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ వీడియో. ఇది కంపల్సరీగా అందరికీ తెలవాలి. సో చాలా మంది తర్వాత రిగ్రెట్ అయితే ఏం లాభం ఉండదు. కాబట్టి సైలెంట్ మోడ్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు మనం మొబైల్ పడుతుంది, కొన్నిసార్లు మనం పెట్టేసి కూడా మర్చిపోతాం అన్నమాట. సో ఈ ట్రిక్ వచ్చేసి చాలా మంది తెలవాలి, అందరి మొబైల్స్లో ఉంటుంది. కాబట్టి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.